న్యూస్ చూస్తున్నాము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్లకు వెళ్లే అన్ని విమానాలు సస్పెన్షన్ను ఎయిర్ ఇండియా సోమవారం మార్చి 2 రాత్రి 11:59 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రయాణికులకు సూచనలు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్లకు వెళ్లే అన్ని విమానాల సస్పెన్షన్ను ఎయిర్ ఇండియా సోమవారం రాత్రి 11:59 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రయాణికులకు సూచనలు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఎయిర్పోర్ట్ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో 3వ రోజు జరుగుతున్న యుద్ధాల చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ విమానాలను కూడా రద్దు చేశాడు. మొత్తం మీద ఇస్లాం కంట్రీలకు వెళ్లినటువంటి విమానాలన్నీ కూడా రద్దు చేసినాడు. మనం డిస్ప్లేలో కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడన్నీ కూడా మస్కత్ నుంచి కూడా చూసుకున్నట్టే మదీనా, షార్జా, దుబాయ్, అబుదాబి తదితర దేశాలకు వెళ్లేటటువంటి ఫ్లైట్లన్నింటినీ కూడా రద్దు చేశామని చెప్పి ఎయిర్లైన్స్ డీజీసీఏ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా విదేశాలకు వెళ్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సంబంధించినటువంటి ఈ బోర్డు అని చెప్పుకోవాలి. ఇక మొత్తం డిస్ప్లేలో చూపిస్తున్న కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని కూడా చెప్పి దీంట్లో కూడా ఇండిగో ఎయిర్లైన్స్ కానివ్వండి, గల్ఫ్ కంట్రీ కానీ, ఎమిరేట్స్ కానీ, ఎయిర్లైన్స్, ఇండియన్, ఇవన్నీ కూడా సంబంధించిన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా చూస్తే అక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. దమాం, అంటే అబుదాబి, ఖతారు, మదీనా, కువైట్, మస్కత్, అసల్ ఖైమా, రియాద్, షార్జా, బెర్హాన్, దమాం తదితర దేశాలకు వెళ్లినటువంటి ఫ్లైట్లన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. జెడ్డా కూడా క్యాన్సిల్, రియాద్ కూడా క్యాన్సిల్. ఇవన్నిటి కూడా మనం ఇక్కడ డిస్ప్లే కువైట్, దుబాయ్ ఇవన్నీ ఫ్లైట్లన్నీ సంబంధించి చూస్తే అక్కడ వెళ్ళొద్దని కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో నేపథ్యంలోనే అందరూ కూడా అక్కడ వెళ్తే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఆల్రెడీ డీజీసీ కూడా ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఎక్కడైతే అక్కడ ఆగుతుందో అప్పుడు తర్వాతనే నెక్స్ట్ మనం ఆల్రెడీ షార్ట్ అవుట్ చేసిన తర్వాత మేము చెప్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా విమానాలకు సంబంధించిన అక్కపక్కలు ఏ విధంగా ఉంటుందని కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మెసేజ్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రయాణికులు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ టికెట్లు బుక్ చేసుకుంటే వాళ్ళకు మెసేజ్ కూడా వస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నిర్మానుషమైన ప్రాంతంగా నెలకొన్నది. అంటే ఎక్కడికి అడావిడిగా ఉండే ఇక్కడ ప్రయాణికులతో మొత్తం సందడిగా కిక్కిరిసిపోయేటటువంటి పరిస్థితి ఉండే. కనుక ఈ రోజు కనుక చూస్తే ఇక్కడ పరిస్థితి అయితే ఎంత బోసిపోయిందో మనం చూడొచ్చు. దుబాయ్లోనే ఆగిపోయినట్టు మంత్రి తుమ్మల అక్కడే 5 రోజుల క్రితం వ్యక్తిగత పనుల మీద వెళ్ళినటువంటి మనకి ఇప్పుడే తెలిసింది. మంత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో తన మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ వెళ్లడం జరిగింది. దుబాయ్ నుంచి ఇక్కడ రాసే ప్రయత్నం చేశాడు. 5 రోజుల క్రితం తన వ్యక్తిగత పనులకు వెళ్ళాడు. దుబాయ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి. దుబాయ్ ఎయిర్పోర్ట్ అని ఉన్నాడు. తను ఇరాన్ దాడులు నిలిచిపోయినటువంటి సర్వీసుల వలన ఎయిర్పోర్ట్ కు క్లియరెన్స్ వస్తేనే తను ఇక్కడ రాలేకపోతున్నానని చెప్తున్న పరిస్థితి. అది కూడా సేఫ్ గా లొకేషన్లకు ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి. తను అక్కడ సేఫ్ ఉన్నాడు. కానీ అటు నుంచి ఇక్కడ రావాలంటే విమానాలు రాకపోకలు కూడా ఉంటేనే తను తుమ్మల నాగేశ్వర్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అంతవరకు తను అక్కడనే సేఫ్ జోన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఎయిర్పోర్ట్ కు సంబంధించి మనం ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా ఎంత నిర్మానుషంగా ఉన్నదో చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ డిస్ప్లేలో మనకు క్లియర్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ డిస్ప్లేలో అక్కడ చూస్తున్నాం. ఎందుకంటే కువైట్ కానీ, దుబాయ్ కానీ, జెడ్డా ఇవన్నీ కూడా ఇక్కడ రకరకాల ఫ్లైట్ అన్ని కూడా అక్కడ రద్దయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ ప్రతి రోజు కూడా ఇక్కడ సందడిగా ఉంటున్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ మూవింగ్ ఇదంతా కూడా డిపార్చర్ కానీ కింద ఇక్కడ మనం వెళ్ళేటటువంటివన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. నెంబర్ చెప్పొచ్చు 9, 10, 11 ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయి ప్లాట్ఫామ్స్ అన్ని
కూడా వీళ్ళకి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అక్కడ మిగతా 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో అవి డొమెస్టిక్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని చెప్పాలి. ఇంటర్నేషనల్కు వెళ్ళేటటువంటి విదేశాలకు వెళ్ళేటటువంటి ఫ్లైట్లన్నీ కూడా రద్దు కావడం జరిగింది. అంతా కూడా ఇస్లామిక్ కంట్రీస్ వెళ్ళేటటువంటి మాత్రమే రద్దు కావడం జరిగింది. ఎందుకంటే ఇరాను, అమెరికా అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఏదైతుందో అక్కడికి వెళుతున్నటువంటి దేశాలు, పక్కపక్కన దేశాలు ఏదైతున్నాయో అరబ్ కానివ్వండి, దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ, అండ్ అక్కడ పక్కన ఇస్లామిక్ కానీ, ఇరాన్ కానీ, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు ఉన్నటువంటి దేశాలు ఏదైతున్నాయో అక్కడికి వెళ్తున్నటువంటి ఫ్లైట్లు అన్నిటి కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, డీజీసీ అధికారులు క్లియర్ చెప్తున్నది. కనుక ఎవరైతే విమానాలకు టికెట్లు కొనుగోలు చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ ప్రపంచం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ వార్ ఏదైతే జరుగుతుందో, ఇరాన్ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ కానీ అమెరికా సంబంధించిన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏదైతే అక్కడ ఆపుతుందో అక్కడ దాన్ని బట్టి మేము ఇక్కడ నుంచి మూవ్ చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. కనుక ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎంత బోసిపోయిందంటే ఎవరు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సాంకేతిక లోపం ఉందంటే చాలా మంది అడావిడి చేశాడు. కానీ అట్లనే కాకుండా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే ఎవరు కూడా వచ్చేటంటే సాహసం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి టికెట్లు కొనుగోలు చేశారు. టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే చాలా మంది, కొంతమంది తెలియని వాళ్ళు కూడా 2-3 మెంబర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సర్ది చెప్పి పంపించిన పరిస్థితి మనం చూసాం. ఎన్ని ఎక్కడైతే వాళ్ళు వెళ్తున్నారో అంటే మిగతా దేశాలకు, కొలంబో కానీ ఇక్కడ వేరే సింగపూర్ అట్లాంటి వెళ్ళొచ్చు. కానీ ఆ దేశాలు ఎక్కడైతే మనము యుద్ధం జరుగుతుందో, వార్ జరుగుతుందో ఆ ప్రాంతానికి, ఆ పరిసర ప్రాంతాలకు దగ్గర ఉన్నటువంటి దేశాలు ఏదైతున్నాయో అక్కడ మాత్రమే ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ వెళ్ళేటటువంటి ఫ్లైట్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. నిన్నటికి చూసుకుంటే 20 నుంచి 30 ఫ్లైట్లన్నీ కూడా రద్దు అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండిగో ఎయిర్లైన్స్ కానివ్వండి, ఖత్తర్ కానీ, అది ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి డీజీసీ మళ్ళీ తర్వాత నిర్ణయం తీసుకుంటే ఫర్దర్ గా ఎటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి. రాత్రి మనము వాళ్ళకు ఆల్రెడీ ఒకటి నోట్ కూడా విడుదల చేయడం. రాత్రి సోమవారం నాడు తెల్లవారుజామున 11 గంటల నుంచి కూడా ఈ రోజు సాయంత్రం రాత్రి మిడ్ నైట్ వరకు కూడా ఇది అమల్లో ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ వరకు అవుతున్నాం. మళ్ళీ తర్వాత ఏమైనా ఉంటే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి నోట్ ఇస్తామని చెప్పేసి డీజీసీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతా కూడా మన నిర్మానుష్యమైన ప్రాంతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా ఈ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తే ఆశ్చర్యపోతుంది. ఎప్పుడు కూడా ఇంత లేదని చెప్పారు. కేవలం మామూలుగా కొన్ని ఫ్లైట్ మీద ఆగిపోయిందంటే మామూలుగా వచ్చేటటువంటి పరిస్థితి ఉండే కనుక ఇట్లా కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చేటివి కానీ వెళ్ళేటివి కానీ ఇవన్నీ ఏదైతున్నాయో 20 నుంచి 30 వరకు ఫ్లైట్లు కూడా రద్దు కావడంతో దాదాపుగా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కొంతమంది ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి, దుబాయ్ లో ఉన్నారు కానీ, షార్జాలో ఉన్నవారు కానీ, వాళ్ళు ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, వాళ్ళందరూ కూడా ఇక్కడ రాలేకపోతున్న పరిస్థితి ఉన్నది. చాలా మంది అక్కడ బిక్కుమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే చాలా మంది కూడా ఉద్యోగాలు కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి, ఇరాన్ లో, ఇరాక్ లో ఆ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఢాకా కానీ, ఖత్తర్ కానీ, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, పనిచేసుకుని వీరందరూ కూడా అక్కడ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మమ్మల్ని తీసుకువెళ్ళండి చెప్పి చాలా మంది కూడా అటు నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఎంబసీతో మాట్లాడి మరి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఆల్రెడీ 1 వీక్ క్రితమే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఎంబసీ కూడా చెప్పడం జరిగింది అక్కడ ఇరాన్ లో యుద్ధం జరిగేటువంటి వాతావరణం నెలకొంటుంది. మీరు విద్యార్థులు కానీ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, విదేశాలకు ఇక్కడ ఇండియాకు వచ్చేసేయాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. మరి అది చెప్పినప్పుడు కూడా పట్టించుకొని వాళ్ళు చాలా మంది అక్కడ ఇరుక్కుపోయినారు. ఏం జరుగుతుందో చూద్దామని కొంతమంది ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు ఏంది అని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కూడా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. తీసుకురావాలంటే కూడా ఖచ్చితంగా అక్కడ నుంచి మొబైల్ ఫ్లైట్ అన్ని కూడా రాకపోగలరు. కానీ అక్కడ ఎక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక తీరు చూస్తే మరి వచ్చే పరిస్థితి లేరు. ఇదందరూ కనుక చూస్తే ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం ఇక్కడ నిర్మాషం ప్రాంతంలో ఉంటుందని చెప్పుకోవాలి. డీజీసీ ఇచ్చినటువంటి నిర్ణయం తీసుకున్నది. డీజీసీ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారం ఫర్దర్ గా ఫ్లైట్లన్నీ మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రైట్. ఓకే, థ్యాంక్ యూ దుర్గేష్.